నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి శుభవార్త. అలాగే కువైట్లో ఏ కార్గో ఇవ్వలేని ఆఫర్లు యూసఫ్ కార్గో వారు ఇస్తూ ఉన్నారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఉచితం. ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతంలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మీ పేరు మీద ఎవరైనా సరే కానీ ఇతరులకు సిమ్ములు తీసిస్తూ ఉన్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ యొక్క సిమ్ కార్డులు ఏవైతే ఉన్నాయో మీ పేరు మీద, మీ పతాక పేరు మీద ఇతరులకు తీసిచ్చే ముందు ఆ వ్యక్తి మీకు తెలిసిన వాడైతే పర్వాలేదు, కానీ మీ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఫిలిపిన్ మహిళ కావచ్చు, మీ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఇతర దేశాల వారు కావచ్చు, మీ ఇంట్లో పనిచేస్తూ ఉన్న ఇతర దేశాలకు సంబంధించిన డ్రైవర్లకు సిమ్ములు తీయించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇటీవల ఒక సంఘటన జరిగింది కాబట్టి చెబుతూ ఉన్నాను. ఒక వ్యక్తి, మన ఆంధ్ర వ్యక్తి అనమాట, ఒక వ్యక్తికి అయితే సిమ్ము తీయడం జరిగింది. అతనే వీసా తీసాడు కాబట్టి ఇంకా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడాలంటే ఇబ్బంది తలెత్తుతుందన్న. ఒక సిమ్ము తీసుకొచ్చి ఇవ్వమంటే సిమ్ము తీసుకొచ్చి ఇవ్వడం జరిగిందనమాట. సిమ్ము తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత అతడైతే తన పనిలో తాను ఉన్నాడు, ఇతని పని అయితే ఇతను చేసుకుంటూ ఉన్నారనమాట. కానీ ఒక రోజు వచ్చేసి పోలీసులు అతను అరెస్ట్ చేసేసి పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్ళి కొట్టడం జరిగిందనమాట. ఇది జరిగి కూడా 6 నెలలు అవుతూ ఉంది. ఇప్పుడైతే ఆ వ్యక్తి మనకు ఈ యొక్క సమాచారం అయితే అందించడం జరిగిందనమాట. పోలీసులు తీసుకువెళ్ళి కొట్టారనమాట. ఎందుకు కొడుతూ ఉన్నారు ఏమని అడిగితే కానీ, నువ్వు ఒక అమ్మాయిని చంపబోయావని చెప్పేసి కేసు నమోదు ఇది చేయడం జరిగిందనమాట. నేను ఏ అమ్మాయిని చంపలేదు, నాకు ఆమెకు ఎటువంటి సంబంధం లేదని చెబితే కానీ, ఆ యొక్క అమ్మాయి యొక్క కాల్ లిస్ట్ మనం చూసుకుంటే కానీ చివరగా చేసిన ఫోను నీదే ఉందని చెప్పేసి, అలాగే ఆ నెంబర్ ఒకసారి సరిచూసుకోమని పోలీసులు చెప్తే ఈ నెంబర్ నాది కాదు, నేను నా ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పడంతో ఆ యొక్క ఫ్రెండ్ మనం చూసుకుంటే కానీ కనిపించకుండా పరారీలో ఉన్నాడనమాట. కాబట్టి ప్రస్తుతం కువైట్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో మీరు మంచి ఉద్దేశంతో సిమ్ కార్డు తీపించినా సరే కానీ వాళ్ళు అక్రమ సంబంధాలకు లేకపోతే అనాధికారిక లావాదేవీలకు ఆ యొక్క సిమ్ములను ఉపయోగిస్తూ ఉన్నారనమాట. కాబట్టి మీ పేరు మీద సిమ్ములు కావచ్చు, లేకపోతే బ్యాంక్ అకౌంట్లు కావచ్చు, ఇతర చేతుల్లో డబ్బు కోసమైనా సరే కానీ పెట్టవద్దని చెప్పి మనవి చేసుకుంటూ ఉన్నాను. చాలా రోజుల తర్వాత పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి ఆ యొక్క స్నేహితుడిని పట్టుకున్న తర్వాత అతడైతే నిజం ఒప్పుకోవడం జరిగింది. ఆ సిమ్ము నేనే వాడుతూ ఉన్నానని చెప్పేసి, ఆ సిమ్ము నేను వాడటం లేదు, ఇతడు అబద్ధాలు చెబుతూ ఉన్నాడంటే కానీ యువతలో ఉండే మనిషి ఇబ్బంది పడేవాడు అనమాట. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.